ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేదవారికి చెందే విధంగా అధికారులు సహకరించాలన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న డైట్ మెనూను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారి పిల్లలను పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలో హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 1,21,000 ఖర్చుపెట్టి మంచి విద్యను అందించామని గొప్పలు చెప్పుకున్నారని, వారు పెట్టిన పాఠశాలలు కోళ్ల పారాల్లో, రైస్ మిల్లులలోనే అని ఆయన విమర్శించారు. ఆనాటి ప్రభుత్వం అప్పులు తీర్చడం వల్లే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. కొంచెం అరే ఇది దీనికి డేట్లు ఏమన్నా ఉంటాయి చేస్తారు కదా, మనకి ఎగ్ ఎప్పుడు వచ్చింది ఫ్రెషా ఓల్డ్ స్టాకా ఎట్లా మీరు ఐడెంటిఫై చేసేది? పనికిరాని స్టాక్ అంతా మనకి వచ్చేస్తారు. ఎట్లా మీకు ఏమన్నా క్వాలిటీ చెక్ చేయడానికి ఏమన్నా ఎవరిది రైస్ ఎవరు చెక్ చేసుకుంటారు? ఎవరు కంట్రోల్ అవుతుంది రైస్? గురించి మాట్లాడారు. Collector sir, we welcome you sir onto the dais, and our Deputy Director Travel Welfare Srimati and Vijay and sir, media mitrulu kuda we welcome you sir. Before start this program, sir Sri Balaswamy garu and the principal of the institution. Anna.
వెంకటనారాయణ. నిర్వహించడం జరుగుతుంది. ఆవిష్కరణ గౌరవనీయులైన మంత్రివారి శ్రీనివాసరెడ్డి గారిని మరియు తదితర ఆఫీసర్లని చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులైన మంత్రివర్యులు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక హ్యాండ్ బుక్ను రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి డైట్, కిచెన్, స్టోరేజ్ ప్రోటోకాల్ గురించి చాలా అనే విషయాలను తెలియపరుస్తూ ఒక హ్యాండ్ బుక్ తెలంగాణ రాష్ట్రము విద్యార్థుల శ్రేయస్సు గురించి చేసిన ప్రతి విషయాలను కూడా విపులీకరంగా పుస్తకంలో నిర్వహించి వాటిని అందరికీ కొన్నాం. Boys, let us clap hands once again. పెరిగిన డైట్ ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు దాదాపుగా 470 కోట్ల భారం పడినా కానీ పిల్లలను, విద్యార్థులు మంచి పౌష్టిక ఆహారంతో సంతోషంగా, ఆరోగ్యంగా పెరిగి అట్లానే వారు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇంకా అనేకమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తమరు వాటిని మెనూ చార్ట్ని మరియు హ్యాండ్ బుక్ని కూడా రిలీజ్ చేసినందుకు తమరికిను తమతో పాటున్న అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కళాశాల తెలియపరుస్తున్నాం సార్. As this cultural program,
ఈ బేస్ మొత్తం తీద్దామా? బాబు డేట్ వచ్చిన తర్వాత గంట పెరిగే పెట్టాలి. నేను కలపదు. నేను ఎప్పుడైనా చెకింగ్లో కనిపిస్తే వాటి కొనుక్కొని పర్సెంటేజ్ చెప్తాను. పర్ఫెక్ట్గా పెట్టండి, మంచి కూడా పెట్టండి. ఫ్రీక్వెంట్గా వస్తాను పోతాను, సర్ప్రైజ్కి వస్తాను. రోడ్డు ఎప్పుడే కాబట్టి తగ్గుతూ ఉంటాను అటు ఇటు బయట. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీలే కాకుండా నిజ జీవితంలో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళల్లో అన్ని రంగాల్లో ఇవ్వని హామీలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదోడు పిల్లలు కూడా ధనికులు పిల్లలు చదువుతున్న దాంతో పోటీగా చదివించాలని, పేదోడు పిల్లలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులమందరం సంవత్సరానికి సుమారు 500 రూపాయల కోట్లు అదనంగా ఖర్చొచ్చిన ఈనాటి బాల బాలికలే రేపు భావి భారత పౌరులు కాబట్టి తల్లిదండ్రులు తిని తినక వాళ్ళ జీవితంలాగా పిల్లల జీవితాలు కూడా ఉండొద్దు, వారికి మెరుగైన విద్యని నేర్పించినట్లయితే మా కుటుంబాలన్నీ బాగుపడతాయని తల్లిదండ్రులు గతంలో లాగా పనులకు పంపించకుండా స్కూళ్ళకి పంపించి మెరుగైన విద్యను నేర్పాలని తపన పడుతున్న తల్లిదండ్రులకి ఒక భరోసా ఇవ్వాలని మన ఇందిరమ్మ ప్రభుత్వం
గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు గతంలో పరిపాలించిన ప్రభుత్వం ఏనాడి పేదోడి పిల్లోళ్ళు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు ఏమి తింటున్నారు అని వారికి ఆలోచన రాలా. అటువంటిది ఇందిరమ్మ రాజ్యంలో డైట్ ఛార్జీలు 40% పెంచి కాస్మెటిక్ ఛార్జీలు 200 నుంచి 250% పెంచి, ముఖ్యంగా బాలికలైతే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాయనో ఆ కూలి పనో ఇతరత్ర కష్టపడి సంపాదించిన 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తేనే నెలకి ఆ పిల్లలు స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ హాస్టల్స్లో వాళ్ళు చదువుకుంటున్నారు. గతంలో ఒక 15-20 రోజుల క్రితం వైరా నియోజకవర్గం నుంచి సుమారు ఒక 60 మంది ఆడపిల్లలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సెక్రటేరియట్కి వచ్చారు. ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నా. ఆ వచ్చిన 50-60 మందిలో ఒక 5-6గురితో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిచ్చారు. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుండే, ప్రతి నెల అమ్మో నాయనో ఆదివారం నాడు వచ్చేటప్పుడు, అమ్మ నువ్వు నా ఖర్చుల కోసం కొబ్బరి నూనె కోసమో ఇంకా ఇతరత్ర సబ్బుల కోసమో ఇతరత్ర ఖర్చుల కోసం నువ్వు ఎంత తెచ్చావే అమ్మా అని బిడ్డ అడిగే పరిస్థితి ఆనాడు ఉండేది. ఈనాడు మీరు పెంచిన డబ్బులతో ఏదైతే 200 నుంచి 250% పెంచారో కాస్మెటిక్ ఛార్జీల కోసం, ఇప్పుడు మా అమ్మకే నేను నెలకి ఒక 100 రూపాయలు తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి ఈనాడు ఉందని ఆ ఆడపిల్లలు, ఆ పేదోళ్ళ ఆడపిల్లలు చాలా ధైర్యంగా చిరునవ్వు చెదరకుండా మైక్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు నా ముందు చెప్పటం చాలా సంతోషం అనిపించింది. అదే రకంగా గతంలో హాస్టల్స్ పెట్టాం, మేము అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ప్రతి విద్యార్థి మీద మేము 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిస్తున్నామని ఆనాటి ప్రభుత్వం చెప్తుండేది. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు, ఒకే బిల్డింగ్ కట్టి ఇక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టారు. కొన్ని స్కూల్స్లో కొన్ని హాస్టల్స్లోనైతే బిల్డింగ్లు కూడా లేవు. పాత పౌల్ట్రీ ఫారాల షెడ్లు, పాత పౌల్ట్రీ ఫారాల షెడ్లలో పాత రైస్ మిల్లులలో పెట్టిన సందర్భాలు, పెట్టిన ప్రాంతాలు, కోకోలలు ఉన్నాయి. ఇక్కడ ఇటువంటి దగ్గర ఒకటి కడితే అదే రూములో క్లాసులు అటెండ్ కావాలి, భోజనము అక్కడే చేయాలి, రాత్రి నిద్ర కూడా అక్కడే పోవాలి. అది పేదోడి పిల్లలకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం, శ్రద్ధ ఎలా ఉందో ఉదాహరణకి ఇప్పుడు మనం తిరుమలాయపాలెంలోని ఎస్టీ గురుకుల స్కూల్లో హాస్టల్లో చూసాం. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందో ఆ చెప్పుకున్న గొప్పలన్నీ నిదర్శనమే ఈ తిరుమలాయపాలెంలో స్కూల్ కానీ రాష్ట్రంలో ఉండే వందలాది స్కూల్స్ హాస్టల్స్ పరిస్థితి ఇదే. ఈనాడు 40% పెంచిన తర్వాత డైట్ ఛార్జీలు, మంచి ఫుడ్ అంటే ఆ పేదోడు ఇంటికాడ తిన్న ఫుడ్ కంటే అమ్మా నాయన పెట్టిన ఫుడ్ కంటే స్కూల్లోనే అద్భుతంగా ఉంది అనే విధంగా సుమారు 500 కోట్ల సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారమైన పేదోడు పిల్లలకి అండగా ఉండే దాంట్లో అది భారంగా ఈ ప్రభుత్వం భావించటంలా, అది బాధ్యతగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు భావిస్తుంది. అంతేకాదు ప్రతి నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలతో ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ని
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పెద్ద పెద్దోళ్ళు ధనికులు పిల్లలు చదువుకునే స్కూల్స్కి ధీటుగా 150 కోట్లు ఖర్చు పెట్టి అన్ని కులాలకు సంబంధించిన పిల్లల్ని ఒక్క దగ్గరే ఏర్పాటు చేసి అన్ని వసతులు, అది హాస్టల్ కావచ్చు, నైట్ స్టే చేయడానికి వాళ్ళు పడుకోవటానికి రూములు కావచ్చు, ఆడుకోవటానికి గ్రౌండు కోర్టులు కావచ్చు, ల్యాబులు కావచ్చు, క్లాస్ రూములు కావచ్చు, ఎక్కడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తగ్గకుండా ఉండే విధంగా సుమారు 3,000 మంది పిల్లలు అకామిడేటెడ్ చేసే విధంగా ప్రతి నియోజకవర్గానికి 22 నుంచి 25 ఎకరాలతో అద్భుతమైన స్కూల్స్ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ మధ్యనే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ బడ్జెట్ లోపే 5,000 రూపాయలు ఖర్చు పెట్టి మొదటి విడతగా సుమారు 52 నుంచి 54 స్కూల్స్ కట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే టెండర్ కూడా పిలుచుకోబోతున్నాం. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి, ఈ ప్రభుత్వం యొక్క పేదోడి మీద ఉన్న ప్రేమ అనురాగాలు ఎటువంటి అన్నది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా అనేక వేదికల మీద చెప్పుకుంటూ వచ్చాం. ఎన్నికల ముందు మేము హామీలు ఇచ్చిన మాట నిజం, కొన్ని చేసిన మాట నిజం, కొన్ని చెయ్యని మాట కూడా నిజం. ఆర్థిక వనరులు సహకరించిన కారణంగా ఆనాటి ప్రభుత్వం ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన కారణంగా ఆనాటి ప్రభుత్వము అప్పులతో పాటు మిత్తిలు తీర్చుతున్న కారణంగా చెప్పిన అన్ని మాటలు పూర్తి చేయలేని మాట నిజం. తప్పకుండా ఆర్థిక వనరుల్ని సరిచేసుకొని డొంక దారిలో ఆర్థికంగా సరైన గాడిలో లేని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆనాటి చేసిన అరాచకాలను సరిచేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ పేదోళ్ళకి పెద్దపీట వేస్తూ పేదోళ్ల శ్రేయస్సు కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది అనే విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు చేసుకుంటున్నాం. ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు అంటుంటారు మీరు హామీలు తీర్చలేదు అని. వాళ్ళకి ఏదైతే పేదోడు పిల్లలకి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది ఎన్నికల హామీ కాదు. ఈ ఎన్నికల హామీ కాకపోయినా ఇది మాకు బరువు అని మేము భావించటంలా, ఇది మా బాధ్యత అని భావిస్తున్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలని ఎన్నికల హామీ కాకపోయినా వేటికి ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాలనో వాటికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ సక్రమార్గంలో పెడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ఈనాటి అనేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఒకటైతే నిజం, ఇందిరమ్మ రాజ్యంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేశాం. పేదోడికి జబ్బు చేస్తే మంచి వైద్యం కార్పొరేట్ హాస్పిటళ్ళకి ధీటుగా, ప్రైవేట్ హాస్పిటళ్ళకి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈనాడు వైద్యం ఈ ప్రభుత్వం ఇస్తుంది. పేదోడికి జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదోడు వైద్యం కోసం ఈ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో, రాష్ట్ర రాజధానిలో కూడా అద్భుతమైన హాస్పిటల్స్ని గతంలో సగం కట్టి మొండుగోడలు వదిలేసి పోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా
ఆ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదిక మీద మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి చేసుకుంటున్నాం. అదే రకంగా స్కూల్స్ని కూడా విద్య పట్ల కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిజాయితీ ఏంటో నిదర్శనమే ఈ డైట్ ఛార్జీలు పెంచటం కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచటం కానీ. ఉద్యోగస్తుల్ని ఒకటే కోరుతున్నాను, ప్రభుత్వ పక్షాన పేదవాళ్ళకి ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది సద్వినియోగం అయ్యే విధంగా, పేదోడికి చెందే విధంగా, పేదోడు బతుకులు బాగుపడే విధంగా మీరందరూ సహకరించి ఏ మంచి ఉద్దేశంతో ఏ పేదోడు పిల్లలు మంచి చదువులు చదువుకోవటం కోసం ఈ ప్రభుత్వం ఈనాడు ఈ డైట్ ఛార్జీలు ఈ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందో వాటిని సద్వినియోగం అయ్యే విధంగా అధికారులంతా ఆ దిశగా పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరగా ఫ్రీక్వెంట్గా వస్తుంటాను, వస్తా పోతా చెప్పకుండా ఆగుతాను. దయచేసి ప్రిన్సిపాల్ గారు కానీ మిగతా టీం కానీ పిల్లల విషయంలో మీ ఆ పిల్లల్ని అన్ని రకాలుగా మీరు శ్రద్ధ చూపించాలని ఈ వేదిక ద్వారా అధికారుల్ని ఆదేశిస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లల తల్లిదండ్రులతో పాటు పుర ప్రముఖులందరినీ, మీడియా మిత్రులని పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.